పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం. గాధి అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాది అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లను ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి, అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం, నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ 2 ధనస్సులు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. సంతోషించాడు భృగువు. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయితే మామయ్య గారు, మీరు తపోదక్షులు, మీరు వరం ఇవ్వగలరు, నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను. నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కొడుకు కావాలని. తను ఒక్కతే తరించడం కాదు, తన తండ్రికి కొడుకు లేడు, తానొక్కతే కూతురు, తనని కన్యాదానం చేసేసాడు. కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు. మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా 2 పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు. వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అమ్మ, మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి, నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. ఒక పని చెయ్యి, ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్ర మీ అమ్మ తినాలి. ఎందుకని? ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకుని, శాస్త్రం చదువుకుని, చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో? అందుకనమ్మా, నీకు బ్రాహ్మణుడు పుట్టాలి, నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు. అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ, ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్ళే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు. నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారన్నాడు. సరేనండి. పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో, మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మరిచిపోయి, ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగువు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మ, నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి, తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయాయి. అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది, మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు, ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో,
ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు. మళ్ళీ మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి, వస్తాడు కదా మళ్ళీ. భృగుని అడిగింది, మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్రధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మామయ్య గారు ఎలా అని అడిగేది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి. పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి. ఏం చేయమంటావు? మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చెవి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థంలోంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్ళి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే. కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి 5 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు, రెండవ వాడు సుషేనుడు, మూడవ వాడు వసువు, నాలుగవ వాడు విశ్వావసువు, 5వ వాడు పరశురాముడు. ఆయనకి 5వ వానికి పేరు పరశురాముడు కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది. భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం, భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగ్ని, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు. మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు. అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని 5 కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి, రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిడ్ని నేను చంపడం ఏమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు సుషేనుడు, అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. మూడవ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 4వ కొడుకు విశ్వావసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 5వ వాడైనటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు, పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లిని. ఆవిడ తల ఊడి పడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరే, నేను చెప్పిన పని చేశావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక అన్నాడు. బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు, ఇస్తున్నానన్నాడు. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు, జమదగ్ని మహర్షి యొక్క వరం. ఈ భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలని బహూకరించాడు. ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు, ఆ గండ్రగొడ్డలు పట్టుకు తిరుగుతుండేవాడు.
ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలి పరమశివదత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక, ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో ఆయన్ని. ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి. దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి, దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు, నాకేం ధనుర్వేదం తెలియదు, నేను యుద్ధం ఎలా చేయగలనని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నేను నిన్ను ఆవేశిస్తాను. ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది, నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకింక ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది, నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు, యుద్ధం చేయమన్నాడు. ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు. పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తునియల కింద కొట్టారు రాక్షసులు, నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు. అయి శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు. పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటినీ తడివాడు. తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు. ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు, అంత విశేష తేజస్సు. అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్ఛపోయేది. ఆయన యుద్ధం చేయక్కర్లేదు, ఆయన నడిచి వస్తే చాలు, ఆయన వస్తుంటే పడిపోయేవారంతే. మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి. అంతటి తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు. సరే కొంతకాలం అయింది, అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది. ఆయన మనసులో ఒక కోరిక ఉండేది, నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను, అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు. మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు? గోలోకమని ఒక లోకం, అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది. ఆ గోలోకమునకు అధిదేవత కృష్ణుడు. ఆ కృష్ణస్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక. ఆయన హిమవత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగుతుంటే 2 జింకలు పరిగెత్తుకొచ్చాయి. అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు, వీటిని ఎవరో వేటాడుతున్నారు, భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు. అవి అక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో అంది, జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని, వీడు మన్ని సంహరించాడు కదా అంది. రెండవ జింక అంది, ఆయన మన జోలికి రాడు, ఆయన పరశురాముడు మహాతేజోమూర్తి, ఆయన మన పక్కనంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు, కానీ ఆయనకు కోరికుంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా, కానీ ఆయనకి తెలియదు ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవ్వదు. ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అని. ఆయన తెల్లబోయాడు, ఇదేమిరా 2 జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు. నీకెలా తెలుసు నా గురించి, నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, నేను ఒకానొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి, వేదం చాలా బాగా చదువుకున్నాను, కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితనం ఉండేది. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను, చీకటి పడిపోయింది, క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది. ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది. బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులినోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి మరణించాను. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది, కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది. ఎవరు ఏ లోకంలో ఉన్నా తెలుసుకోగలరు, వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది, అందుకుని చెప్పగలిగాను. నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే
కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. అయితే అగస్త్యాశ్రమానికి ఎడతానని ఆయన బయలుదేరాడు, ఆయన వెనక జింకలు బయలుదేరాయి. ముగ్గురు వెళ్ళారు. అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే, మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను. నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు ఓ పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు, రేణుకాదేవి పక్కనుంది. ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది. ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందికి దిగి సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తాడు. ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకతలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు. వీళ్ళకు పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి. నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్నంతటినీ ఆపేయగలవా 1000 చేతులతో అని అడిగారు. అది పెద్ద విషయమా అని 1000 చేతులు అడ్డు పెట్టాడు. అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకు వచ్చి ఆ పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది. అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని. కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పారు. అసలు వాడే పెద్ద ధూర్తుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఆయన చూసి వీరెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు, ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలు ఆడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అన్నాడు. ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులశ్చ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు. వచ్చి ఒరే నాయనా వాడు మా ముని మనవడరా, వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి, నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు, నేను అందులో పడేశాను అని తలుపు తీయించి వాడిని వదిలేయండిరా అన్నాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు, 1000 చేతులతో ఉంటాడు. కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం గడపడి వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలేస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గరున్నటువంటి కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు జమదగ్ని. కామధేనువు వెంటనే ఇచ్చేసింది. అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి కదూ. ఆయన అన్నాడు రత్నహారీచపార్థివా అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే అది నాది అని పట్టుకుపోతుంటాడు రాజు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి, ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవుని తోలుకు రెండని దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు.
కార్తవీర్యార్జునుడు పరశురాముణ్ణి చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అంత గొప్ప యుద్ధంలో కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకుని. నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క 1000 చేతులు నరికి చంపేశాను. అతని స్నేహితులు రాజుల్ని చంపాను. ఆవును తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గినని ఎంత పనిచేసావురా. ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది. కానీ ప్రభువుని చంపేవే, అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే. ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. కాబట్టి నీకు ఓర్పు లేదురా. ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు? భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు. సరేనని బయలుదేరాడు. భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకి మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడి, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తల నరికేశాడు. ఆయన మురిగిపోయింది ఆయన శరీరం మురిగిపోగానే ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాడిని పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది, భార్గవరామ 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 అని అరిచింది. ఇన్ని మాటలు అరిచింది అని చెప్పారంటే మహాభారతంలో 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయింది. చూశాడమ్మా, ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుడిని చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జునుడి యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవునెత్తుకుపోయారు. ఆవునెత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆగుతాడు. కొంతమంది
ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5 నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమైంది. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం. దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు, వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండురలం వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనసు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడి యందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీళా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు, నా జీవితం ఉత్తినే పోయింది, కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యండి. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు. అయితే ఎత్తుకొచ్చిన నువ్వే చేసుకోండి, నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేను అసలు చేసుకోనన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది, నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, అవతలకన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద. నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని, చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు. నా బ్రతుకు ఏమిటండి? విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు. సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదనడం. కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో, కాబట్టి బయలుదేరు నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని. గబగబా పుష్పపాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి పాదాలు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువే పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముడిని కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. కూర్చోబెట్టి, నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా, ఈమె మనస్సు సాల్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాల్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను? ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను, అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు, అలా చెయ్యను. అన్నగారిగా ఉండే అధర్మంతో కూడిన పని చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు.
అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం, కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. భీష్ముడు పోడు, స్వచ్ఛంద మరణం వరం ఉంది. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునియల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు, సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి. ఎంత స్వచ్ఛంద మరణం అన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద, అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని, గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు. తప్పించేసి ఈ 7 బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు. భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు. ఎవరో 7 బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు. నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను, ఆమె నా తల్లి గంగమ్మ. ఈ 7 బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి, మేమెవరో నీకు తెలుస్తుందిలే, నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, దీని పేరు మోహనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు పరశురాముడు పడిపోతాడు. ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు ఉదయం అనుమానం వచ్చింది, ఎవరు ఆ 7 బ్రాహ్మణులు అని. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో భీష్ముడు మొదటి వసువు, మిగిలిన 7 బ్రాహ్మణ రూపంలో వచ్చారు. భీష్ముడికి ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ, ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ, పగ్గాలు వదులుతూ, బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తుకొచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో, గురువుని చంపేశావన్న అపఖ్యాతి వస్తుందయ్యా నీకు. మహాతేజోంశ సంభవుడు, శివకేశవుల తేజస్సున్నవాడు, ఆవేశావతారం, గురువుని చంపేస్తావా, మోహనావతారం వేసి చంపద్దన్నాడు. అప్పుడు ఆ 7 బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని, గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది, వసువులు ఇచ్చారు అని ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు. గురువు అన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు. వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు. గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది, కాబట్టి మీ శిష్యుడిని ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని, నాయనా ఎంత ధర్మానికి నిలబడ్డావురా, నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును, కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని, పుత్రాది చేత్పరాజయం, నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను. నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే, నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, మగపిల్లవాడుగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయింది. అర్జునుడు రథానికి ముందు నించుంది, మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు. ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి. అది వేరు మాట, అదంతా భీష్మపరమవి. కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే. ఈ ఒక్క పరశురాముడు రామాయణ కాలం, భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. ఒకానొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను, ఆయనదేగా భూమి, ఈ భూమిని అంతటినీ దానం చేస్తాను, ఈ భూమిని అంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు? ఈ భూమిని అంతటినీ ఇచ్చేస్తానంటే
అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు. అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలోంచి ఒక మాట చెప్తా. అధర్మం ఎక్కువైపోయి ఒకానొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది. కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా, పైకి రావాలి, మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు. కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు, దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు? ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకో, నీకెందుకు ఆ దానం? ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు, కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకి వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది. అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు, కార్తవీర్యార్జునుడిని చంపాడు. నేనే పాటి భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు. నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటారు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు, శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాట. ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథి నాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు. కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో, ఇచ్చేస్తానన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది. ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి, గురువర్యా, నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుడిని చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోభితుడు, గొప్ప గుణములున్నవాడు. పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు.
సహజ కవచ కుండలములు ఉన్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కానీ సంగమ వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. 2 కారణముల చేత ఇవ్వను. సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను, తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు. తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకొని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. 2, మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను. ఈ ఇద్దరికీ తప్ప 3వ వాడికి ఇవ్వను. ఈ 2టికి నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకు ఇవ్వనన్నాడు. ఓ, నేను సూతుడను కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడి చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏంటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరే, నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు పడుకుంటాను రా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తల పెట్టుకుని. ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఒకానొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కోరలతో ఉంటుంది, అది కాళ్ళతోటి. అది కర్ణుడి తొడ కింద చేరి అది విపరీతంగా కొరికేస్తుంది. అది తొడ కొరికేస్తోంది కర్ణుడికి. తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, నిద్రాభంగం అయితే దోషం అవుతుంది, దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కదపలేదు తొడ. అది తొలిచేస్తోంది తొడని. ఆ నెత్తురు కారి పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నెత్తురు ఉంది. ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు. నెత్తురు కనపడింది. పరశురాముడు ఇలా చూశాడు. ఆ క్రిమి వంక, అది పందిపిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు, భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు, ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా, ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు. నేర్చుకున్నాను, కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు. చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు. బ్రహ్మాస్త్రం తెలుసు, భార్గవాస్త్రం తెలుసు, కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం.
ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు. నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు. రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది. పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి, పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుందిట. ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో, శివుళ్ళ. వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు. నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి, ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు, ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను, ముక్కు పచ్చలారని వాడు లేక పుట్టాడు, పుత్రకామేష్టి చేశాను, పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు. రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడడం. ఏమిరా పిల్లవాడా అన్నాడు. దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి, శివధనస్సుని భంగం చేశావుట, ఏది విష్ణు శాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచీకుడి దగ్గర విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు. తన తండ్రి జమదగ్ని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడివి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టన్నాడు. ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసమని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు, ఇది విష్ణు చాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే, దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా, అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా, నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానిక నడవలేవు, రెండిటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు. అర్థమైంది. కృష్ణ భగవానుడు అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదూ, భవిష్యత్తులో విష్ణు చాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి, పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకన్నాడు. అర్థమైంది. ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు. అనుకుని, రామ నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను, గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు, వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి, అందుకని నా గమనశక్తిని కొట్టకు, నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాల్ని కొట్టేసేయమన్నాడు. అంటే విష్ణు చాపంలోంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోతే తేజస్సు అంతా క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. విష్ణు చాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడి ఒరే మా కోసమని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్నిని చంపాడని కోపగించి 21 మాటలు క్షత్రియుల్ని చంపావు, అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా, అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది. వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణు చాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి, కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు. మరునాడు బయలుదేరి వధూసరా నది యందు స్నానం చేశాడు. స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు. ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో చతుర్దశి తిథి నాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము, పీడ, ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి, ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి. ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై
చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామ అవతారం.